ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు, నాకు మంచి మిత్రులు, పరిగి శాసనసభ్యులు సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా భాగస్వామ్యం తీసుకున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంకొక ముఖ్య అతిథులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దెల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా తాండూరు శాసన సభ్యులు మిత్రులు మనోహర్ రెడ్డి గారు, చేవెళ్ల శాసన సభ్యులు కాళే యాదయ్య గారు, రాజేంద్రనగర్ శాసన సభ్యులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, చేవెళ్ల ముఖ్యమైన నాయకులు భీమ్ భరత్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు దారా సింగ్ గారు, అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన నాయకులు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన వేదిక మీద ఉన్న నాయకులు, ఈ సమావేశాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసి పాల్గొన్న వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేద ప్రజలందరూ కలిసి తెచ్చుకున్న ప్రజాపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అప్పులున్నా పోయిన వాళ్ళు ఎన్నో తప్పులు చేసినా ఈనాడు వాటిని సరిదిద్దుకుంటూ అభివృద్ధి పదాన నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు రంగారెడ్డి జిల్లా ప్రజల్ని నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. అది కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న 3 మున్సిపాలిటీలు కావచ్చు, తాండూరు నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, పరిగిలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, అదేవిధంగా మనకు మేడ్చల్, మల్కాజ్గిరిలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అక్కడి ఓటర్లందరినీ ఆలోచన చేయమని నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి కుమారుడు తారక రామారావు గారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిండు. 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఏనాడు కూడా ఈ పార్టీలు కానీ బీఆర్ఎస్, బీజేపీ మన స్థానిక సమస్యల్ని పరిష్కరించాలనో, మన మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు వేయాలనో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలనో, లేకపోతే మన వీధి దీపాలను సరిదిద్దాలనో, అంతెందుకు పేద ప్రజల గుర్తింపైన రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఈ పార్టీలు చెయ్యలేదు. ఇవాళ వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, మున్సిపల్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మోడీ గారిని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు.
నేను ఒక్క మాట అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే పిల్లగానోడు పనికిరానోడైతే సంసారం చేసేది ఎవరు అని నేను అడుగుతున్నా. పెళ్లి పెద్ద మంచి చెడ్డ చెప్పడానికే ఉంటాడు కానీ సంసారం చేయాల్సింది, కుటుంబాన్ని నడపాల్సింది పెళ్లి పిల్లగాడే తప్ప పెళ్లి పెద్ద కాదు. అందుకే ఇవాళ మీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఈరోజు మీ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మోడీని చూసి ఓటేస్తే ఈ గల్లీలో ఉండే బోడిగాడు మనకు పని చెయ్యకపోతే పోయి మోడీని అడగగలమా మనము? అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం పోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి బీఆర్ఎస్ పార్టీని బొందదీసి పాతి పెట్టారు. ఇక మా వల్ల కాదు కాంగ్రెస్ వాళ్ళతో గెలుచుడు, కాంగ్రెస్తో పోటీ వడుడని బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఈరోజు అడ్డా మీది పైల్వాన్లను బీజేపీ వాళ్ళను అరువు తెచ్చుకున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఇంతకుముందే పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, తాండూరు మున్సిపాలిటీలో మనోహర్ రెడ్డి గారి సమక్షంలో చేరిన బీజేపీ నాయకులు మా బీఫాములు బీజేపీ ఆఫీసులో కాదు బీఆర్ఎస్ ఆఫీసులో మా బీఫాములు ఇస్తున్నారని. ఇంత భావ దారిద్ర్యం భారతీయ జనతా పార్టీకి దాపురించింది. ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కానీ చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెవికల్ బంధంతో ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు. నేను అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు మీరే ఉన్నారు, అన్ని మున్సిపాలిటీలలో మీ వాళ్ళే కౌన్సిలర్లు చైర్మన్లుగా ఉన్నారు. నిజంగానే మీరు సమస్యలు పరిష్కరించుంటే ఈనాడు తాండూరులో కానీ పరిగిలో కానీ వికారాబాద్లో కానీ కొడంగల్లో కానీ మీరు అడగకుంటేనే మీ ఇంటికి వచ్చి ఓటేసి అయ్యా మీరు గొప్పలు మా మున్సిపాలిటీలో మా సమస్యల్ని పరిష్కరించిండ్రు మీకే ఓటేస్తామని ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు ఓటేసేటోళ్ళు. నిజంగానే కేసీఆర్ గారు నిధులు ఇచ్చి నరేంద్ర మోడీ గారు నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ ఇల్లు తిరిగి వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి బీఆర్ఎస్కు దాపురించేది కాదు. 12 ఏళ్ళు మోడీ ప్రధానమంత్రి గుండి చేయలేని పని ఇవాళ మీ గల్లీలో కార్పొరేటర్ కౌన్సిలర్ గెలిస్తే మోడీ వచ్చి మన సమస్యల్ని పరిష్కరిస్తాడా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపాలిటీల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూసిండా? మన గల్లీలో ఉన్న మోరీ గురించి ఆలోచన చేసిండా? మన గల్లీలో కరెంటు లైటు వెలిగిందా లేదా అని ఎన్నడన్నా చూసిండా? ఏ రోజు రాలే. కానీ ఇవాళ చావు బతుకుల మధ్యలో ఆ పార్టీకి ప్రజలు తద్దినం పెడుతుంటే ఇవాళ రేపు వచ్చి తాండూరులో ఓట్లు అడగడానికి వస్తుండంట. ఇన్నేళ్ల తర్వాత మేము గుర్తొచ్చినమా అని నేను అడుగుతున్నా. ఇన్నేళ్ళు ఈ వికారాబాద్ ప్రాంతం, ఈ తాండూరు కొడంగల్ ప్రాంతం ఏ రోజన్నా మీకు గుర్తొచ్చిందా? మా ఓట్లే కావాల్సి వచ్చినాయి కానీ మా సమస్యల్ని మీరు ఎప్పుడన్నా పట్టించుకున్నారా అని చెప్పి నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. ఇంతకుముందు పెద్దలు ప్రసాద్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాదులో మొదలైన ప్రాణహిత చెవెళ్లకు ఆదిలాబాదు నుంచి మొదలుపెట్టి తుమ్మిడిఏటి దగ్గర ప్రాజెక్టు నిర్మించి 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, 38,000 కోట్లతోనే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారు. చేవెళ్లలో శిలాఫలకం వేసినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్లకే కాదు వికారాబాద్ తాండూ పరిగి ప్రాంతానికి కూడా గోదావరి జలాలు రావాలి, ఎడారిగా మారిన మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఎల్లకాలం మేము కల్తీ కళ్ళు తాగాల్సిందేనా, మేము కందులు వండించుకొని బతకాల్సిందేనా అని చెప్పి ఈ ప్రాంత రైతాంగం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగింది. 2009 ఎన్నికల సందర్భంగా కొడంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు గోదావరి జలాలను కొడంగల్ వరకు తీసుకొస్తా అని ఆనాడు మాట ఇచ్చిండ్రు. ఆ తర్వాత 100 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. చేవెళ్ల చుట్టుముట్టూత ప్రాంతంలో గోదావరి జలాలు తీసుకురావడానికి ప్రాజెక్టు పనుల మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పనులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు ఇచ్చేది లేదు అని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అదేవిధంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టులు మెదకు జిల్లాలో కట్టుకున్నాడు. కానీ
రంగారెడ్డి జిల్లాకు చుక్క నీళ్ళు ఇచ్చేది లేదని ప్రాజెక్టులే పడావు పెట్టిండ్రు. ఇవాళ సజీవ సాక్షిగా ఎవరైనా మీరు హైదరాబాద్ వెళ్తుంటే చేవెళ్ళ చౌరస్తా దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు శిలాఫలకం అక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ నుంచి 4 కిలోమీటర్ల లోపలికి పోతే అండర్ గ్రౌండ్ టన్నెళ్లు చేసిన పనులు ఎక్కడొక్కడనే నిలిచిపోయి కనిపిస్తున్నాయి. నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావు గారిని, ప్రతి సంవత్సరం గోదావరిలో ఈనాడు సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తున్నాయి. ఇది నేను చెప్పలే, చంద్రశేఖరరావు గారే గోదావరి జలాల మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారే స్వయంగా చెప్పినారు, గోదావరిలో ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఎన్ని నీళ్ళైనా వాడుకోవచ్చు, ఎన్ని నీళ్ళైనా పారించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నీ సూచన చేస్తున్నా, మాది ఎత్తు పల్లాలు ఉన్నది కానీ మీది బాగుంది. మీది విజయనగరం నుంచి శ్రీకాకుళం విజయనగరం నుంచి మొదలు పెడితే చిత్తూరులో నెల్లూరు దగ్గర నాయుడుపేట వరకు నువ్వు గోదావరి జలాలు తీసుకెళ్ళు, నీకు నేను సూచన చేస్తున్నా అని ఈ మొనగాడు పోయి ఆయనకు సలహాలు చెప్పబోయిండు. ఆయనకు సలహా ఎందుకు చెప్పినావని నేను అడుగుతలేను. ఈనాడు గోదావరి జలాలలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్ళు అప్పగించి సూచనవు కానీ 3000 టీఎంసీలలో ఒక 300 టీఎంసీలు మా రంగారెడ్డి జిల్లాకే ఇస్తే 30 లక్షల ఎకరాలకి ఈనాడు తాగునీరు వచ్చి ఉండేది కదా. ఏం పాపం చేసిన మా రంగారెడ్డి జిల్లా వాళ్ళని నేను అడుగుతున్నా. ఇవాళ మా కొడంగల్, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ళ, మహేశ్వరం లాంటి నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం లాంటి నియోజకవర్గాలు ఇవాళ తాగునీరు సాగునీరుకు అల్లాడుతున్నాయంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాకు చేసిన ద్రోహం కాదా అని నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా వారిని అడుగుతున్నా. ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు మంజూరు చేసి పక్క రాష్ట్రమోడు మనకు నిధులిచ్చి అనుమతులు ఇస్తే సొంత రాష్ట్రంలో పుట్టి పెరిగిన తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకునే చంద్రశేఖరరావు రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నాడో ఇవాళ రంగారెడ్డి జిల్లాలో మేము నాయకులమని చెప్పుకునే సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి 10 ఏళ్ళు అధికారం అనుభవించి అన్ని హోదాలలో సంపాదించుకొని 2014లో 2018లో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడితే 2018 కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి మీరు బీఆర్ఎస్ పార్టీలకు పోయినప్పుడు వారు ఏం చెప్పిండ్రు? రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నా అని చెప్పిండ్రు. మరి నిజంగానే అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించుంటే చేవెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అనుమతులు నిధులు ఎందుకు తీసుకురాలేదో ఈ రోజు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిన్నమన్న వారు వస్తున్నారు, ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మీరు చేసిన ద్రోహానికి ఈ ప్రజలను కలిసే నైతిక అర్హత సబితా ఇంద్రారెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ జిల్లాను చంద్రశేఖరరావు ఎట్లాగూ మనోడు కాదు, చంద్రశేఖరరావు పరాయోడే. చంద్రశేఖరరావు పక్క చూపులే చూస్తాడు, పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు చంద్రశేఖరరావు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఓట్లు సీట్లు అన్ని బీఆర్ఎస్కి ఇస్తే గోదావరి జలాలు మనకు తీసుకొస్తా అని చెప్పలే. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నీళ్ళు ఇస్తా అని ఊరిచ్చి లక్ష్మీదేవి పల్లి కాడ భూసేకరణ కూడా చేయలే, ఆడ పెద్ద రిజర్వాయర్ కడతా అని చెప్పిండు. మా రామ్మోహన్ ఎప్పుడు కలిసినా కూడా మనం ఏదైనా చేసి లక్ష్మీదేవి పల్లిలో భూసేకరణ చెయ్యాలి, అక్కడ ప్రాజెక్టు కట్టాలి అని చెప్తున్నాడు. తెలంగాణలో ఎత్తైన ప్రాంతం నెత్తి మీద కుండ పెట్టుకొని ఒక బొక్క పెడితే ఎట్లయితే మనిషి ఎంత తడుస్తాడో తెలంగాణ మొత్తానికి ఎత్తైన ప్రాంతం లక్ష్మీదేవి పల్లి, అక్కడ రిజర్వాయర్ కడితే రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు వస్తాయని నేను కాదు చెప్పింది, చంద్రశేఖరరావే చెప్పిండు. మరి ఎందుకు కట్టలేదే, ఎందుకు భూసేకరణ చేయలేదు? అందుకే ఈ వేదిక మీద నుంచి మా రామ్మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా లక్ష్మీదేవి పల్లి భూసేకరణ తొందరలోనే సేకరిస్తాం, ఆ ప్రాజెక్టును కట్టడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. అదే కాదు, ఈనాడు ప్రాణహిత చేవెళ్ళ చంద్రశేఖరరావు నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. అందుకే ఈనాడు తుమ్మిడిహెట్టి దగ్గర మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టును
చిన్న కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరికి తరలించండి. మంతని పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. మేడిగడ్డ సుందిల్లా అందారం ఆడ లిఫ్టులు బ్యారేజీలు కట్టిండు. కానీ మంతని నియోజకవర్గానికి గుంట భూమి కూడా నీళ్ళు ఇవ్వలే. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిండు. కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయినాయి. కేసీఆర్కు ఆ కాళేశ్వరం దెబ్బకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన కొడుకుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన బిడ్డకు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన అల్లుడు హరీష్ రావుకు మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. సడ్డకుని కొడుకు సంతోషరావుకు ఇవాళ 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మాకు మాత్రం గోదావరి జలాలు రాలేదు. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని గోదావరి జలాల ముసుగులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి 1,000 కోట్లు కొల్లగొట్టి మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నారు, మీరు టీవీలు పెట్టుకున్నారు, మీరు పేపర్లు పెట్టుకున్నారు మీ గురించి గొప్పలు రాసుకోవడానికి. కానీ మాకు మాత్రం చుక్క నీరు రాలే. అందుకే ఈనాడు వికారాబాద్ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసనసభకు సభాధ్యక్షుడిగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ నడుపుతున్నారు. మేమిద్దరం ఈరోజు మీకు మాట ఇస్తున్నాం. మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాదు, చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈరోజు మీరు ఆశీర్వదించిండ్రు, మాకు అవకాశం వచ్చింది. ఆనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని దళితులను చంద్రశేఖరరావు దగా చేస్తే ఇవాళ ఒక దళిత బిడ్డ శాసనసభకే సభాధ్యక్షుడై అక్కడ పైన కూర్చుంటే చంద్రశేఖరరావు మాట్లాడాలంటే గా దళిత బిడ్డనే అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందుకే ముఖం జల్లక ఈరోజు శాసనసభకు వస్తలేడు చంద్రశేఖరరావు. ఆయల్ల దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు. అన్ని రకాలుగా దోకా ఆయన చేస్తే ఈనాడు ఒక స్పీకర్, 4 మంత్రి పదవులు దళితులకు ఇచ్చి ఈరోజు దళితులకు ఆత్మ గౌరవాన్ని మన పార్టీ మన ప్రభుత్వం నిలబెట్టింది. సోదరులారా, శాసనసభ స్పీకర్గా వారు అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటి స్థానంలో నేనున్నా. వడ్డిచ్చేది మేమే, మీరు రాసుకోండి. తాండూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తాం, తాండూరుకి కాగ్నా నీళ్లు ఇస్తాం, తాగే నీళ్లు కాగ్నా నుంచి ఇచ్చే బాధ్యత మాది. పరిగి మున్సిపాలిటీ అభివృద్ధి చేయడంతో పాటు వికారాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం. ఇవాళ ఇదే కాదు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మేము మంజూరు చేయించుకున్నాం. 10 సంవత్సరాలు హరీష్ రావు, కేసీఆర్ కుట్ర చేసి తొక్కి పట్టిండ్రు. ఈ మధ్యలోనే భూసేకరణతో పాటు పర్యావరణ అనుమతులు అన్నీ వచ్చినాయి. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలలో కృష్ణా నదీ జలాలను తరలించి 1,50,000 ఎకరాలకు రాబోయే 3 ఏళ్లలో నీళ్లు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది. ఇవన్నీ పనులు పూర్తి చేయగలుగుతున్నాము అని అంటే ఇవాళ మన ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం ఉంది. వికారాబాదు జిల్లా ప్రజల మనుషులు ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టే ఈరోజు మన ప్రాంతానికి నీళ్లు, నిధులు మంజూరు అవుతున్నాయి. అంతేకాదు మిత్రులారా, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు చూసిరు. ఎన్ని ప్రాణాలు పోయినావో మీరే కళ్ళతో చూసిరు. ఎన్నోసార్లు చచ్చిపోతున్నప్పుడు మా రామ్మోహన్ రెడ్డి వాళ్ళని పలకరియడానికి మా యాదయ్య గారు అక్కడికి వెళ్ళారు. ఆ కుటుంబాలు ఎంతో ఆవేదన వ్యక్తం చేసినాయి. 10 ఏళ్ళు మంజూరైన, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డును పర్యావరణం పేరు మీద కొన్ని కేసులు పడితే వాళ్ళతో పాటు లిటిగేషన్లు ఆనాడు బీఆర్ఎస్ నాయకులు చేరిన. ఒక్కరోజు కూడా అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ రోడ్డు పూర్తి చేయాలనే ప్రయత్నం చేయలే. నేను వచ్చిన తర్వాత పదే సమీక్షలు చేసి మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారికి చెప్పిన, ఏ విధంగానే నా పిటిషన్ వేసిన వాళ్ళను తీసుకురా, వాళ్ళని మాట్లాడు, వాళ్ళు ఏం సమస్య చెప్తుండ్రో అడుగు, ఆ సమస్యను పరిష్కరిద్దామని చెబితే ఒక్కడికి 10 సార్లు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళని నా దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించి ఈనాడు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు ఎంత వేగంగా జరుగుతుందో మీ కళ్ళతో చూశారు. మొన్నటికి మొన్న రోడ్డు మీద టిప్పర్లో కంకర తీసుకుపోయి ఆర్టీసీ బస్సు మీద పడితే 40 మంది పైగా చచ్చిపోయారు.
ఈ పాపం చంద్రశేఖరరావుది కాదా? ఈ పాపం సబితా ఇంద్రారెడ్డిది కాదా? ఒక్కనాడైనా రామ్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఆ పిటిషన్ లేచిన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే మంత్రిగా ఇన్ని ప్రాణాలు మిగిలేవి కదా? మీరు చేసిన పాపం కాదా? మీరు పాల్పడ్డ హత్యలు కాదా? పేదోళ్ళ ప్రాణం పట్ల మీకు విలువ లేదనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అదే కాదు, ఈరోజు మన్నెగూడ నుంచి తాండూరు పోవాలంటే 2-3 గంటలు పట్టే, మోకాళ్ళంత గుంతలు ఉండే. ఇప్పుడే మా మనోహర్ని అడిగిన, ఏం మనోహర్ పరిస్థితి అని. లేదన్నా వేగంగా పనులు జరుగుతున్నాయని. ఇవాళ వికారాబాద్ నుంచి తాండూరు, మన మన్నెగూడ నుంచి తాండూరు పోవడానికి ప్రత్యేకమైన రోడ్డు ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఎన్ని నిధులు కావాలన్నా తాండూరు ఆ రోడ్డును పూర్తి చేసి సంవత్సరం తిరిగే లోపల తాండూరు ప్రజలకు ఒక మంచి రోడ్డు ఇచ్చే బాధ్యత ఈనాడు మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు సూచన చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, RRR ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో మన రంగారెడ్డి జిల్లాలో ఒకనాడు ఏ పరిస్థితి లేకుండే. ఎకరం భూమి అమ్మాలంటే తల తాకట్టు పెట్టే పరిస్థితి. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత 1,00,000 వలకని భూమి 1 కోటి అయింది, 1 కోటి భూమి 10 కోట్లయింది, 10 కోట్ల భూమి ఇవాళ 100 కోట్ల రూపాయల విలువ పెరిగింది. ఇవాళ 100 కోట్ల కంటే కూడా మన రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూత భూమి దొరకలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్లతోని ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని మంజూరు చేయించినాం. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది, రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతుంది. ప్రపంచానికి ఆదర్శంగా మన జిల్లా నిలబడబోతుంది. ఇవన్నీ పనులు కూడా ఇవాళ మనం చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ఈరోజు మనం అధికారంలో ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. అందుకే మిత్రులారా, పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. మరి ఇవాళ మన గల్లీలో లేదా మన కాలనీలో పనులు జరగాలంటే కౌన్సిలర్ మనోడై ఉండాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఎమ్మెల్యేతోని మన మంత్రి దగ్గర పోయి కూర్చొని నాకు ఇది కావాలి అని అడిగేటోళ్ళు ఉంటేనే కదా సమస్య పరిష్కారం అయ్యేది. కాలే యాదయ్య రోజు రోజు నా దగ్గరకు వస్తాడు. రోడ్డు గురించో, మోరీ గురించో, వీధి లైట్ల గురించో. ఆయన మున్సిపాలిటీలే కాదు ప్రతి గ్రామానికి రోడ్ల కోసం యాదయ్య పొద్దునే నిద్ర లేవంగానే మాకు యాదయ్య గారు ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడు. సార్ నువ్వు ఎట్లనైనా ఇవ్వాల్సిందే, లేకపోతే ఊరికి పోయే పరిస్థితి లేదు అని. అంటే ప్రజలకు పని చేయాలన్న ఆలోచన చిత్తశుద్ధి ఉంటే పనులు పరిష్కారం అవుతాయి. అడగంది అమ్మైనా అన్నం పెట్టడని చెప్పారు. మరి ఇవాళ అడగకుండా పనులు జరుగుతాయా? ఇవాళ మూసీ ప్రక్షాళన మనం చేసుకుందాం అనుకుంటున్నాం. అనంతగిరి వికారాబాద్ కొండల్లో పుట్టిన మూసీ నది, ఈసా నది ఈరోజు ఒక పక్కన గండిపేట, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి ఈరోజు మనకు బాపు ఘాట్ వరకు 2 కలిసి ప్రవహిస్తున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ నగరం నుంచి కృష్ణా నదిలో కలిసే వరకు నల్గొండ జిల్లా వాడపల్లి వరకు పోతున్నది. మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే లేదు చెయ్యడానికి వీలు లేదు. ప్రజలు కాలుష్యంలోనే బతకాలని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మొన్న వాళ్ళు పోయి మూసీలో ఉన్న కాలనీలలో వండుకున్నారు. వరదొచ్చినప్పుడు నేను అడిగిన, మరి పోండా ఇప్పుడు మూసీ దగ్గర పోయి పండుకోండి, చూద్దాం, మూసీలో కొట్టుకుపోయి కృష్ణాలో తేలుతారు పోండి అని. ఎవడు అక్కడ దిక్కుపోలే. ఎంతసేపు చేసే అభివృద్ధికి కాళ్ళ కట్టెబెట్టాలన్న ఆలోచన తప్ప అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకుంటారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ చేసుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ చేసుకుంటారు. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు. గొప్పగా చెప్పుకుంటారు మా నరేంద్ర మోడీ ఇన్ని రివర్ ఫ్రంట్లు చేసిండు, ఇంత అభివృద్ధి చేసిండని. అయ్యా మరి గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి, ఢిల్లీకి యమునా నది రివర్ ఫ్రంట్ కావాలి, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ కావాలి. మరి మా హైదరాబాద్కు యమునా నది, మా మూసీ నది రివర్ ఫ్రంట్ వద్దా అని నేను అడుగుతున్న బీజేపీలో. ఏం దరిద్రం వచ్చింది మీకు? మీ నెత్తి మీద ఏమన్నా దరిద్రం ఉందా? మా మూసీ ప్రక్షాళన చేసుకొని మేము మంచిగా బతుకుతాం అనుకుంటే మాకు అడ్డం పడుతున్నారు. ఇవాళ పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టిస్తాం, మంచి స్కూల్ కట్టిస్తాం, వాళ్ళ పిల్లలకు మంచి పాఠాలు చెప్పిస్తాం మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్ళకంటే. లేదా మూసీ మురికిలోనే వాళ్ళు బతకాలని ఇవాళ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే ఇవన్నీ పట్టణ ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు. ఈ పట్టణ ప్రాంతాలలో నిన్నటి వరకు బీఆర్ఎస్, బీజేపీలే కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ దరిద్రం వదిలింది, ఆ చీడ పోయింది.
మళ్ళీ ఈ ఎన్నికల్లో మంచోళ్ళని తెచ్చుకోకపోతే మళ్ళీ వాళ్ళే మోపైనరంటే మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోలేం. గ్రామాలలో జరిగిన ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో 70% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అందుకే ప్రతి గ్రామంలో ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చిన మాట నిజం కాదా? ఎవరు అడిగితే వాళ్లకు, పెళ్లి అయిన వాళ్లకు, అత్తగారింటికి పోయిన వాళ్లకు ఇవాళ రేషన్ కార్డులు ఇయ్యలేదా? మా అక్కలు ఇక్కడనే ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు ఈనాడు ప్రభుత్వం 6 కిలోల ప్రకారం సన్న బియ్యం ఇస్తుంది. అక్క ఈడున్నోళ్ళు నేను అడుగుతున్న మా అక్కల్ని, పాలపిట్టల లెక్క ఉన్నారు మొత్తం ఇందిరమ్మ చీరలు కట్టుకొని మా అక్కలు. దసరా పండుగ నాడు పోయినట్టే ఉంది. పైనుంచి చూస్తుంటే మా అక్కలు మీటింగ్కి వస్తున్నారు, పాలపిట్ట ఎగురుకుంటూ వస్తున్నట్టే ఉంది. మా అక్కలు పాలపిట్ట రంగు చీరలు కట్టుకొని వస్తుంటే సన్న బియ్యం వస్తున్నాయా లేదా అక్క? ఆ ఎల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దాన పెట్టి రావునా? ఇవాళ ఈ సన్న బియ్యంతో పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి వచ్చింది. 3,17,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. మా రిపోర్టర్ల మిత్రులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా సన్న బియ్యం వస్తున్నాయనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జర్నలిస్టులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా పేదోళ్ళే, వాళ్ళకు కూడా సన్న బియ్యం వస్తున్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. కొంతమంది యువకులు ఉన్నారు, నిన్నమననే పెళ్ళిళ్ళు అయినట్టుగా అనిపిస్తుంది. రేషన్ కార్డులు వచ్చే ఉంటాయి, అవునా? రేషన్ కార్డు ఇస్తేమి, సన్న బియ్యం ఇస్తేమి, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తేమి, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోండి అని పెళ్ళైన వాళ్ళకందరికీ ఇందిరమ్మ ఇల్లు, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చినాం. రాష్ట్రం మొత్తం 4.5 లక్షల ఇండ్లు పేదోళ్ళకి ఇచ్చినాం. నిజంగానే చంద్రశేఖర్ రావుకు 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల నగదు ప్రజలు పన్నులు చెల్లించు. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టుండేటోడు. అసలు పేదోడు ఇల్లు లేనోడే తెలంగాణలో మిగిలేటోడు కాదు. కానీ చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముసుగులో పేదవాళ్ళకి ఎవరికి ఇండ్లు ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడే మొదలైనాయి, ఇంకా అదనంగా కావాలని మా స్పీకర్ గారు చెప్పారు. తప్పకుండా ఏప్రిల్ మే నెలల్లో మళ్ళీ అదనంగా లేనోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో చూడండి. రైతుల రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ 2 లక్షలు చేసి ఇవాళ రైతులను రుణ విముక్తులను చేసినాం. అదేవిధంగా మిత్రులారా, రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాలో ఈరోజు మనం నిధులేసి రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. నిరుద్యోగమే తెలంగాణ ఉద్యమం. వందలాది మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, కానీ ప్రభుత్వ నియామకాలు చేపట్టలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినాం. 15 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే లిటిగేషన్లు పెట్టి కోర్టుల్లో పిటిషన్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే కోర్టులో బలమైన వాదన వినిపిస్తే నిన్నగాక మొన్న హైకోర్టు కేటీఆర్ కేసీఆర్ను చెంప చెల్లు అనిపించింది. మీరు అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు మాటలు తీసుకొచ్చి తప్పుడు పిటిషన్లు వేసిర్రు, ఇంకోసారి కోర్టుకు వస్తే పళ్ళు రాలుతాయని చెప్పి కోర్టు మెడలు పట్టి బయటికి దొబ్బింది. ఇవాళ తెలంగాణ బిడ్డలకు 562 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే కడుపు మండి కోర్టులో పిటిషన్లు వేసి ఇవాళ నియామకాలను అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు. ఇవాళ మాలా మాదిగోళ్ళ పిల్లలు 25 మంది డిఎస్పీలు అయినరు. బలహీన వర్గాలోళ్ళు ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్లు అయినరు, ఆర్డీఓలు మంచి అధికారులు అయినరు. వాళ్ళు అది చూసి ఓర్వలేకపోతారు. ఎప్పుడు మా కళ్ళ ముందల చేతులు కట్టుకొని నీ బాంచం దొర అని బతకాల్సిన వాళ్ళు ఈ దళితులు, బలహీన వర్గాలు, ఆదివాసీలు గ్రూప్ 1 అధికారులు అధికారం చెలాయిస్తుంటే వాళ్ళ ముందు మేం చేతులు కట్టుకొని నిలబడాలని అని కుట్రతోని కడుపు నిండా విషం పెట్టుకొని గ్రూప్ 1 పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. చదువుకున్న జర్నలిస్టులారా మీరు ఒక్కసారి చూడండి జరుగుతున్న పరిణామాలు. 2011లో గ్రూప్ 1 నియామకాలు జరిగితే మళ్ళీ 2025లో మన ప్రభుత్వం నియమించే వరకు 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. 23-24 ఏళ్ల వయసు పిల్లగాడు పరీక్షలకు పోటీ పరీక్షలకు మొదలు పెడితే 15 ఏళ్ళు అంటే 35 ఏళ్ళు వచ్చినాయి. వాడికి పెళ్ళేం కావాలి, వాడికి పిల్లనే వడియాలి. వాడు ఇంటికాడ అమ్మా నాయనకి చెప్పి నేను హైదరాబాద్ పోతున్న చదువుకొని అధికారి ఆఫీసర్ అయి వస్తా అంటే 15 ఏళ్ళు హైదరాబాద్లో అశోక్ నగర్లోనో, ఇందిరానగర్లోనో, లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో ఎన్ని రోజులు నిరుద్యోగ తిరుగుతాడు. ఆ తల్లిదండ్రుల బాధ ఎప్పుడన్నా కేసీఆర్కి అర్థమైందా?
ఆయన బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్లో ఓడగొడితే 6 నెలలు తిరిగే లోపలనే ఎమ్మెల్సీ ఇచ్చాడు. అల్లుని మంత్రి చేసుకుని, కొడుకుని మంత్రి చేసుకుని, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చాడు. వినోద్రావు అని ఆయన సుట్టపోడు ఓడిపోతే ప్రణాళిక వైస్ చైర్మన్ అని ఉద్యోగాలు ఇచ్చాడు. నీకు నీ చుట్టాలు ఎవ్వడు ఖాళీగా ఉండొద్దు, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వొద్దా అని నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారిని. ఎన్ని రోజులు ఈ కుట్రలు చేస్తారు, ఎన్ని రోజులు ఈ కుతంత్రాలు చేస్తారు? ఇవాళ అప్పుడే దిగిపో అంటారు. 5 ఏళ్ళ కోసం ఎన్నికైనా మరో 5 ఏళ్ళు గెలుస్తాం. ఈ రోజు నుంచి రాసి పెట్టుకో చంద్రశేఖర్ రావు. కల్వకుంట్ల కిషన్ రావు గారు రాసి పెట్టుకో, బీజేపీ నాయకుడా, రాబోయే 8 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా అభివృద్ధి చేసి మా రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసుకుంటాం, మా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ పూర్తి చేసుకుంటాం, మా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం, మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకుంటాం, మా వికారాబాద్ను ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా మేము పూర్తి చేసుకుంటాం, మా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ నుంచి తాండూరుకు రోడ్డు పూర్తి చేసుకుంటాం, కాగ్నా నీళ్లు తాండూరుకు తీసుకెళ్తాం, కాగ్నాలో తాండూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేసుకుంటాం. నువ్వు నీ తాతలు అందరు ఎవరెవరు అడ్డం వస్తారో చూస్తాం. ఈ ఎన్నికల్లో మీరు చేసే కుట్రలన్నీ కూడా చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఇంత మంచి అవకాశం మన ప్రాంతానికి రాదు, ఇన్ని నిధులు మళ్ళీ ఎప్పుడు రావు. ఇప్పుడు చిన్నదో పెద్దదో మాకు తెలిసినోడనో సుట్టపోడానో వంగి నమస్కారాలు పెట్టిండనో కోటేస్తారంటే మన గల్లీలో మన కాలనీలో అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలను కలవరు, వాళ్ళు నిధులు అడగరు. మరి అడగనప్పుడు నిధులు ఇవ్వడం కూడా కష్టమవుతుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రిని కాదు, మున్సిపల్ మంత్రిగా కూడా నేనే ఉన్నా. అడిగేది మనమే, ఇచ్చేది మనమే. ఇవాళ మనం ఉన్నప్పుడు మంచి చేసుకోండి. ఎన్నో ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు వెయ్యనంత మాత్రాన వాళ్ళ తురాయి ఊడిపోయేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది లేదు, కొత్తగా వచ్చేది లేదు. 10 ఏళ్ళు 2 సార్లు మున్సిపాలిటీలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మనకు రూపాయి కూడా రాలేదు, సిల్లి గవ్వ ఇయ్యలేదు. అందుకే ఈ మున్సిపాలిటీలలో మొత్తానికి మొత్తం మనోళ్ళే గెలవాలి. అప్పుడే అభివృద్ధి 100% సాధ్యం అవుతుంది. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈరోజు చంద్రశేఖరరావు చరిత్ర రేవంత్ రెడ్డి చేర్పేయాలనే ప్రయత్నం చేస్తురని. హరీష్ రావు కేటీఆర్ గారు అన్నారు, చూసిండ్రు కదా. శుక్రాచార్యుడేమో ఫామ్ హౌజులు ఉన్నాడు, మారీచుడు సుబాహుడేమో ఊరూరు తిరుగుతున్నారు. గతంలో పురాణాలలో మీరు చూసిరు కదా, దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుని సుబాహుడు అనే రాక్షసులను పంపించేటోళ్ళు. వాళ్ళు నెయ్యి పోసి యాగం చేస్తుంటే వాళ్ళు రక్తం మాంసాలు తీసుకొచ్చి దాంట్లో వేసేటోళ్ళు ఈ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయనికే. ఇవాళ తెలంగాణలో కూడా మేము కష్టపడి అభివృద్ధి చేస్తుంటే ఈ మారీచుడు సుబాహుడు కాళ్ళల్లో కట్టెలు పెట్టి తిరిగే ప్రయత్నం చేస్తున్నారు, ఊరూరు తిరుగుతురు. మా తెలంగాణ జాతి పితకు చంద్రశేఖరరావు గారికి టెలిఫోన్ ట్యాపింగ్లో నోటీస్ ఇచ్చిరని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఎవరిని వదిలినరా మీరు? ప్రతిపక్ష నాయకులను వదలకపోతే, జడ్జిలను వదలకపోతే, జర్నలిస్టులను వదలకపోతే, సినిమా తారలను వదలకపోతే, ఆఖరికి పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళ చెవులలో వాళ్ళు మాట్లాడుకునేది నీకెందుకు వినేది? ఏమన్నా పొయ్యకాల ఏం రోగం అయ్యాది? పెళ్ళా మొగుని కూడా మాట్లాడుకోనియరా? ఇంత చిల్లర పని చేసినప్పుడు నోటీస్ ఇవ్వకపోతే ఏం చేస్తారయ్యా? అసలు బేడీలేసి ఈడ్స్కి రావాలి. ఇంకా మన పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నోటీస్ ఇచ్చి రమ్మంటే లేదు నేను ఫామ్ హౌస్లో ఉన్నా దావతులు చేసుకుంటున్నా, మీరు ఆడికే రమ్మని అడిగాను. ఎవడన్నా తప్పు చేసినోడు రమ్మంటాడే? అయినా కూడా వయసును దృష్టిలో పెట్టుకొని బంజారాహిల్స్లో నీకు ఇల్లు ఉంది కదా, గాడికి రా నమోదు చేసుకుంటావు అంటే గట్లెట్లా పిలుస్తారా అని అడుగుతారు. ఇవాళ తప్పు చేసినోని అంగి పట్టి ఈడ్చుకొచ్చే చట్టం ఉంది మన దగ్గర. ఇవాళ ఆయన చరిత్రనంట నేను మొత్తం రూపుమాపే ప్రయత్నం చేస్తుండంట. హరీష్ రావు గారు, మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతుందా? నీ పక్కలుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పిండు, చంద్రశేఖరరావు మీద దొంగ నోట్ల కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లు ఉందని. ఆనాడు ఎవరో ఒక నాయకుడు ఆయన ఎంబడి ఉండేట ఆయన దొంగ నోట్లలో దొరికితే చంద్రశేఖరరావు కూడా అందులోనే ముద్దాయి అని నేనన్లే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. దొంగ నోట్లు ముద్రించే మీ చరిత్ర నేను తుడుపుతే పోతుందా?
దళితుని ముఖ్యమంత్రి చేస్తానని దగా చేసిన మీ చరిత్రను నేను చెరపాలన్నా జరుగుతుందా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాన్న మీ హామీ నేను తూడ్చేస్తే పోతుందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని పేదోళ్ళని చేసిన మోసానికి ఈరోజు నేను ఒకవేళ చెరపాలనుకున్న మీ చరిత్ర చెడిపోతుందా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణలో 1200 మంది బిడ్డలను పొట్టన పెట్టుకుంటువే, ఆ 1200 మంది శవాల మీద మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ద్రోహిగా చరిత్రలో నిలబడిపోయినరే. మీరు ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని నేను చెడపదలుచుకుంటే కూడా చెడుతుందా? మీ చరిత్ర దొంగ పాస్పోర్ట్లు, మీ చరిత్ర దొంగ నోట్లు, మీ చరిత్ర దళితులను దగా చేసిన చరిత్ర, మీ చరిత్ర తెలంగాణ ఉద్యమకారులను దోకా చేసిన చరిత్ర. మీ చరిత్ర నేను చెరపదలుచుకున్నా చెరిగేదేనా అని నేను అడుగుతున్నా హరీష్ రావు గారిని. అందుకే మీ చరిత్రను ఎవ్వడు చెరపలేరు. శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా, పాపాల భైరవుడుగా తెలంగాణ ఉన్నంతకాలం చంద్రశేఖరరావు పాపాల భైరవుడు అని తెలంగాణ చరిత్రలో ఉంటుంది హరీష్ రావు గారు. దీన్ని ఎవ్వరు చెరపలేరు. ఇది తెలంగాణ సమాజానికి అంత తెలుసు. అందుకే నేను ఏం ప్రయత్నం చెయ్యా, మీ చరిత్రను కావాలంటే మా కార్యకర్తలకు చెప్పి గోడల మీద రాపిస్తా ఎప్పటికి ఉండేటట్టు. మా రామ్మోహన్ రెడ్డి గారు సూచన ఎత్తున పరిగెంత రాపిరు ఆయన పాస్పోర్ట్ల దందా, దొంగ నోట్ల దందా గురించి గోడల మీద రాపిస్తే కానీ వాళ్ళ గొప్పతనం ప్రజలకు తెలియదు. ఏదేమైనా స్క్రీన్ మీద మా అక్కలు ఉన్నారు. మా అక్కలను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఆ ఎల్ల బతుకమ్మ చీరలు మీకు ఇచ్చిర్రు, ఎన్నడన్నా కట్టుకున్నారా అక్క? తలుపు మూసన్న కట్టుకునే పరిస్థితి ఉండేనా? బతుకమ్మ చీర ఇయ్యాలి, తీసుకుపోయి పిట్టల్ని బెదిరియడానికి బాయికాడ కట్టేయాలి. అవునా? మనం వేసిన పంట మొక్కజొన్ననో అదో ఇదో ఉంటే పిట్టలు వాళ్ళకుంటే బెదిరియడానికి ఆడ అడ్డం కట్టేది. ఇవాళ మా అక్కలు ఇందిరమ్మ చీరిస్తే పాలపిట్టలాగా కట్టుకొని వచ్చారు. చీర అంటే గిట్లుండాలి. తమ్ముడు సార పెడితే ఆ చీర కట్టుకొని అక్కలందరూ ఇవాళ ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న, సవాలు విసిరదలుచుకున్నా. మేం రేషన్ కార్డులు ఇచ్చినోళ్ళు, మేం సన్నబియ్యం ఇచ్చినోళ్ళు, మా అక్కలు ఇవాళ ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 2 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయలు ఆర్టీసీలో ఉచిత బస్సుకి ఇవాళ ఖర్చు పెట్టినాం. యానాడు అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అనంత పద్మనాభ స్వామి దగ్గరకు పోవాలంటే కూడా ఇంటి ఆయన దగ్గర చేయి జాపాలి. ఆయన దసరాకు అడిగితే ఉగాది గోదుపో అంటే కడుపులో బాధతోని దుఃఖం పెట్టుకొని సరే ఇక మన పరిస్థితి బాగాలేదు సర్దుకోవాలని. ఇవాళ ఇంటి ఆయన బాయి కాడుకోతే ఈ లోపల అమ్మగారిని పోయి చూసి అమ్మ ఎట్లుందో చూసుకొని మళ్ళీ వెనకకు వస్తున్నారు మా అక్కలు. ఆడ మా అక్క నవ్వుతుంది నిజమే అని. నిజమా కాదా అక్క? సెలవులు వస్తే పిల్లల్ని తీసుకొని గుడికి పోతున్నాం. అవునా? బడికాడు ఇడిచిపెట్టాలంటే బస్సులో పోతున్నాం. ఎప్పుడన్నా ఎవరన్నా రూపాయి అడిగినరా? పథకం మొదలుపెట్టినాడే నన్ను కొంతమంది మా ఆడబిడ్డలు అడిగినారు, అయ్యా మరి మమ్మల్ని బస్ కిరాయి అడిగితే ఏం చేయాలని. ఏం లేదక్క, నా ఫోటో జేబులో పెట్టుకొని మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, పోయి కిరాయి పైసలు తెచ్చుకోపోండి అని చూపియమని చెప్పిన. 2 ఏళ్లలో ఎప్పుడన్నా ఎవరన్నా రూపాయి అడిగినరా అక్క? ఉచితంగా ప్రయాణం చేస్తలేరు. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఇవాళ మా ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయి పెడితే నెలకు 70,000 రూపాయల ఆదాయం ప్రతి బస్సు మీద ఇవాళ మా ఆడబిడ్డలకు వస్తున్నాయి. 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీతోని ఆడబిడ్డల 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టినాం. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ఈరోజు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్టే కాదు, శిల్పారామం పక్కన ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ 3.5 ఎకరాలు 1000 కోట్ల భూమి ఇచ్చి 150 స్టాల్స్ పెట్టి మా అక్కలు తయారు చేసే వస్తువులన్నీ హైటెక్ సిటీ పక్కన పెట్టి ఈరోజు ప్రపంచానికి మేము ఈరోజు చూపించినాం. ఇదే కాదు, మీరు ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేస్తుంటారు మా మిత్రులు చాలామంది, అది కావాలి ఇది కావాలని. ఇవాళ రేపు మా అక్కలు తయారు చేసే పిండి వంటల నుంచి వాళ్ళు తయారు చేసే చేతి వస్తువుల వరకు అమెజాన్లో ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చినాం. ప్రపంచమంతా ఎవరు ఏం కొనాలన్నా అమెజాన్లో మా అక్కలు తయారు చేసే వస్తువులను కొనుక్కునే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినాం. ఒక పక్కన రైతులకు ఆనాడు చంద్రశేఖరరావు అన్నాడు వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని. కానీ మన ప్రభుత్వం వచ్చినాక నేను చెప్పిన, వరి వేయండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామంటే ఈరోజు దేశంలోనే ప్రతి సంవత్సరం 1,55,00,000 మెట్రిక్ టన్నులు ప్రతి సీజన్లో ఇవాళ ఒడ్లు పండించి దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక ప్రతిష్టను సాధించింది. 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ఒడ్లు కొంటున్నాం. తాండూరు కందులకి ఈరోజు
మంచి మార్కెట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ఒక వైపున రైతులను, రెండో వైపున మహిళల్ని, మూడో వైపున విద్యార్థులను, నిరుద్యోగ యువకులను ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ, ఒక్కొక్క సమస్యను అధిగమించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు మహేశ్వరం దగ్గర గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తే 100 దేశాల నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇవాళ ఒక గొప్ప ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాలలో ప్రపంచంని తలదన్నే విధంగా ఒక గొప్ప నగరాన్ని ఈరోజు మనం నిర్మించుకోబోతున్నాం. ఇవాళ మన ఏరియాలో పారిశ్రామిక వాడలను తెస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే మిత్రులారా, ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగించాలి అంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి. ఈరోజు చిన్నదో పెద్దదో తప్పిదం జరిగితే అది మళ్ళా సరిదిద్దుకోలేంది. పాముకు పాలు పోసినట్టే బీఆర్ఎస్కి ఓటు వేస్తే, ఎందుకంటే కడుపు నిండా విషమే. ఎప్పుడైనా హరీశ్వరరావును చూడండి, నాగుపామును చూడండి ఎట్లుంటుందో, ఆయన నాలుకతో సహా ఎట్లుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. కడుపు నిండా విషమే. ఎవడు మంచుకున్నా ఓరోడు, ఎవరు తెల్లబట్టలు వేసుకున్నా సహించరు. అందరూ దివాలా తీసి ఉండాలి, మొత్తం పిచ్చమెత్తుకొని బతకాలని కడుపు నిండా విషం పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఈ పాములకు మీరు ఓటేస్తారంటే పాముకు పాలు పోసినట్టే. ఈ పాములను మళ్ళా బతకనిస్తారంటే మళ్ళా మన సమస్యలు పరిష్కారం కావు, మళ్ళీ గోసపడాల్సి వస్తుంది వీళ్ళకి ఏమాత్రం అవకాశం వచ్చినా. అందుకే మిత్రులారా, మన పార్లమెంట్లో రంజిత్ రెడ్డి గెలిచి ఉంటే ఢిల్లీలో మనకి ఇంకా బలం పెరిగుండేది. ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా నిలబడతాడు. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మున్సిపాలిటీలలో, ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా, మాజీ పార్లమెంట్ సభ్యునికి బాధ్యత ఇస్తా, ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. పని చేయించుకునే పని మీది. గెలిపించుకోండి, మీరు నిధులు సాధించుకోండి. మీరు గాడిదకు గడ్డేసి గోవుకు పాలు విండుతామంటే కుదరదయ్యా. నేనైతే ఇక ఉన్నది ఉన్నట్టు చెప్పదలుచుకున్నా. మీరు గాడిదలకు గడ్డేస్తే అవి తిని బాగా బలుస్తాయి, వెనకకు పోతే తంతాయి, ముందరికి వస్తే పొడుస్తాయి. మీరు గోవు దగ్గరకు పోయి పాలు విండనికి పోతే రావు. అందుకే ఇవాళ గోవు లాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. ఇదే మన పేదోళ్ళ పార్టీ, మన పేదలకు మర్యాద. ఓ పూట పని అయినా కాకపోయినా పోతే పలకరిస్తారు, మర్యాద ఇస్తారు, కూసబెడతారు, ఏంది సమస్య అని అడుగుతారు. గతానికి ఇవాళకున్న తేడా మీరు ఆలోచన చెయ్యండి. గతంలో ఎప్పుడు ఏ పోలీసోడు వస్తాడో తెలియదు, ఎవ్వరు ఫోన్లో మాట్లాడుకోవాలన్న గతంలో భయం ఉండే. ఈడున్న యువకులని చెప్పుండ్రి, ఫోన్లలో మాట్లాడుకునే స్వేచ్ఛన ఉండేనా గతంలో? ఇవాళ ఉన్న పరిస్థితి ఏందో మీరు చూడండి. అందుకే చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టండి. నేనుంటా. వికారాబాద్ జిల్లా నుంచి ఈరోజు నేను, ప్రసాద్ గారు రాష్ట్రానికే నాయకత్వం వహిస్తున్నాం. మన జిల్లాలో 100% ఫలితాలు అనుకూలంగా ఉండాలి. అట్లనే గెలిస్తే మనం నిధులు కూడా అట్లా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా మా అక్కల మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆడబిడ్డ ఆశీర్వదించినాక ఇంకా అడ్డమే లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తాం. ఎందుకంటే మగపిల్లలను అక్కడిక్కడ కదులుతున్నారు. మా అక్కలు మాత్రం మంచిగా ఈటీవీ, మా టీవీ సీరియల్ పోతే పోయినా మళ్ళీ రేపు చూసుకోవచ్చని మంచిగా కూర్చొని ఆశీర్వదించనికే ఇక్కడికి వచ్చారు. అవునా అక్క? ప్రతి ఒక్కరికి చెప్పురి, చుట్టాలకి చెప్పురి, మనోళ్ళకి చెప్పురి, మంచోళ్ళకి కూడా చెప్పుండ్రి. ఈ ఎన్నికలు మనకు కీలకం. మన గల్లీ అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే ఎన్నికలు. ఇది మన కాలనీ అభివృద్ధి కోసం చేసుకుంటున్న ఎన్నికలు. కాబట్టి మీ అందరూ సంపూర్ణంగా సహకరించండి. మనందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అన్నిటికన్నీ గెలిపిస్తారు కదా? గెలిపిస్తారా? గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. వేదిక మీద ఉన్నోళ్ళు కూడా కొట్టాలి. వీళ్ళకేం మినహాయింపు లేదు. అందరు చేయి పైకెత్తండి, చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. అక్క అందరూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. గ్రామ మహిళ